హాయ్ హలో వెల్కమ్ టు దీప్తి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎగ్ కర్రీ ఈ విధంగా అయితే పిల్లలు ఎవరైనా సరే తినేస్తారు. చిన్నపిల్లలు అయితే మామూలుగా ఆనియన్ టమాటా ఏరి పక్కన పెడతారు కదా, అలా కూడా కాకుండా ఇట్లా చేస్తే అయితే తినేస్తారండి మొత్తము. చూడండి ఎలా చేస్తున్నాను. పెనం పెట్టి ఆనియన్స్ సన్నంగా తరుముకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే ఈ సన్నంగా తరుముకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ సన్నంగా తరుముకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేసుకోవాలండి. చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి కదా, ఇలా తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాను. అదే పెనంలో వండుకొని ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను కదా, ఆ ఎగ్స్ వేసానండి. కారం తినే వాళ్ళు అయితే ఎగ్స్కి ఇంకా సాల్టు పసుపు పెప్పర్ వేసుకోవచ్చండి. నేను ఇంకా పిల్లల కోసం కదా అని నేను ఏమీ వేయలేదు వాళ్ళకి. ఈ ఆనియన్ పేస్ట్ చేసుకుందాం కానీ మిక్సీ జార్లో కొన్ని 4 పులుకులు జీడిపప్పు పులుకులు వేసాను. టమోటా కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఇట్లా ఫ్రై చేసుకుని పక్కన తీసుకున్నాను. బాగా స్పైస్ తినే వాళ్ళు అయితే ఇంకా స్పైస్గా వేయించుకొనేసి కారము పెప్పర్ అన్నీ చల్లుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేను పిల్లల కోసం అని వేయట్లేదండి. చూడండి స్పైసెస్ జీలకర్ర, జాపత్రి, లవంగ మొగ్గలు, ఏలక్కాయ వేసాను. చూడండి కొంచెం అదే బాండ్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు ఇంతకుముందు తీసుకున్న స్పైసెస్ వేసానండి. చూడండి ఇవి కొంచెం వేగాక నా కాడ అల్లం పేస్ట్ లేదండి. అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను. ఇంకా టమోటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ టమోటాని వేసాను. కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా కొంచెం వేపుకొని తర్వాత ఇంకా సాల్టు, పసుపు, ధనియా పౌడర్, కొంచెం కారం వేసుకున్నానండి. చూడండి ఇట్లా వచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాను. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాను. ఇంకా అలా వేసుకున్న ఒక 5 మినిట్స్ అవి కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా కొంచెం వేయించుకున్నాను. చూడండి ఇట్లా వేయించి అట్టే ఉంచేసుకున్నాను. ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్టు, ఇంకా అది తీసుకొని అది కూడా దీంట్లో వేసానండి. ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా కొంచెం అంటే ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్ కాబట్టి అంతసేపు ఏం అవసరం లేదండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇంకా దాంట్లో మనం జీడిపప్పు కూడా వేసాం కాబట్టి కొంచెం తిక్కుగా బాగానే ఉంటుంది. చూడండి ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తము అంతా కలిసి. ఇలా టమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, చూడండి ఇట్లా ఆయిల్ సపరేట్ అయినట్టు దాకా ఎంచుకోవాలి. ఇంతకుముందు మనం ఎగ్స్ వేయించుకున్నాం కదండి, ఆ ఎగ్స్ కూడా వేసి కలిపెట్టేసాను. చూడండి ఇలా కలుపుకొని ఇంతకుముందు కొంచెం వాటర్ దాంట్లో పోసానండి. అంత తిక్కుగా ఉంటే బాగోదు కదా, అయినా మేము కొంచెం మంచిగానే పోయొచ్చు వాటరు. అది ఉడికే కొంచెం తిక్కు వస్తుందండి ఆల్రెడీ. చూడండి ఇట్లా అయితే నేను టమోటాలు ఏరిపించే పిల్లలు ఉండరు. నా చిన్నప్పుడు అయితే నేను కూడా ఆనియన్స్ టమోటాలు ఏరి పక్కన పెట్టేదాన్ని. ఇప్పుడు మా పాప ఏరి పెడుతుందండి, దానికోసం ఇది. చూడండి దీంట్లో లైట్గా ఇంకా గరం మసాలా పౌడర్ చల్లాను, కొత్తిమీర చేసేసుకున్నాను, గార్నిష్ చేసి పెట్టుకున్నాను. ఈ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.